హరే కృష్ణ. బ్రేక్ అనమాట, షార్ట్ బ్రేక్. అందుకే 2 minutes బ్రేక్ ఇవ్వాలనేసి మనకు కట్ చేస్తారు నెట్టు. ఓకే, ఒక 1-2 minutes వెయిట్ చేద్దామంట. అందరు వచ్చేస్తారు, చాలామంది వచ్చేస్తారు, ఆల్రెడీ 30 members వచ్చేసారు చాలా ఫాస్ట్గా. ఓకే, సో మనం ఎక్కడి నుంచి ఆపామో అక్కడి నుంచే కంటిన్యూ చేద్దామండి. సో మనం 34వ శ్లోకంలో దాని యొక్క తాత్పర్యాన్ని చర్చించుకుంటున్నాము. 34వ తాత్పర్యం నుంచే మనం చర్చను కొనసాగిద్దామంట. సో ఓకే, సో మనము ఆరంభిద్దామంట, అంటే కంటిన్యూ చేద్దాము. సో మనము చర్చించుకుంటాము ఈ యొక్క తాత్పర్యంలో. ప్రభుపాద వారు చెప్తున్నారు, ఇలా బ్రాహ్మణుల్ని గోవుల్ని మనం సంరక్షించాలి సమాజంలో. సో ఇలా ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద వారు. ఏంటంటే ఈ బ్రాహ్మణ లక్ష్యాల్ని మనం అలవర్చుకోవాలి భక్తి ద్వారా, భక్తి చేసుకుంటూ. అలా మనం ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలని మనము సంపాదించుకుంటామో భక్తి మాధ్యంతో, భక్తి మార్గంలో, అప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క ఆప్యాయతకు, ఆ భగవంతుడి యొక్క దృష్టిని, భగవంతుడి యొక్క కృపని, ఆప్యాయతని ఆకర్షిస్తూ ఉంటాం. మనం దానికి పాత్రలుగా అవుతామంట. సో ఇలా మనకు ఇలాంటి మంచి లక్షణాలు, ఇక్కడ చెప్పిన మంచి లక్షణాలు మనం కనుక మనలో పెంపొందించుకోలేదనుకోండి మన భక్తి ద్వారా, మార్గం ద్వారా, అప్పుడు మనకు మరి ఇలాంటి భగవంతుడి యొక్క ప్రేమను పొందడం అనేది కష్టం. అలా వైష్ణవులు అంటే బ్రాహ్మణుల కన్నా ఉత్తమమైన వాళ్ళు. సో మనకి వైష్ణవులు మనం అనుకున్నప్పుడు మనకు బ్రాహ్మణులకున్న లక్షణాలన్నీ మనలో మనము పెంపొందించుకోవాలి. అప్పుడే మనం అసలైన వైష్ణవులుగా గుర్తించబడతాము భగవంతుడి ద్వారా. భగవంతుడు అప్పుడు మనను అలా వైష్ణవుడిగా గుర్తించి తన యొక్క ఆధ్యాత్మిక ఆప్యాయతను మన పైన కురిపిస్తాడు అన్నమాట, ప్రేమని. సో ఎలాగైతే మనము చూస్తామో, ఇలా మన లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో, బ్రాహ్మణ లక్షణాలు మనలో పెంపొందాయో, అప్పుడు భగవంతుడు మనం ఎంతో ప్రియులుగా మారుతాం. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే ఎలాగైతే అగ్ని ఒక కట్టె, అంటే వుడ్, చెక్కలోంచి, కట్టెల్లోంచి మనము మంటలు వస్తాయి. దాని కట్టలకి కానీ, చెక్కలకి కానీ, వుడ్కి మనము అగ్గి అంటిస్తే అందులోంచి అగ్గి పుడుతుంది, అగ్ని మంటలు వస్తాయి. కానీ ఈ యొక్క చెట్టు యొక్క, ఈ యొక్క చెక్క అనేది, వుడ్ అనేది మనకు ఈ భూమి నుంచి పుట్టుకొని వస్తుంది. అలాగని మీరు పృథ్వీలో మట్టిని తీసానికి అగ్గి అంటిస్తే దాంట్లో అగ్గి రాదు. అలాగే సో ఇలా బ్రాహ్మణులు అంటే మరి ఆ చెక్క లాంటి వాళ్ళు అనమాట. ఇంకా మిగతా మనుషులంటే ఆ భూమిలో ఉన్న పృథ్వీ లాంటి వాళ్ళు, మట్టి లాంటి వాళ్ళు. సో మనము అలా మనము బ్రాహ్మణ లక్షణాలు తెచ్చుకుంటే, అలవరుచుకుంటే, అప్పుడు భగవంతుడికి
మనం ఎంతో ప్రియులుగా అవుతామని ఇక్కడ చెబుతున్నారు అనమాట తాత్పర్యంలో. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. 35వ శ్లోకం. మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తే యదుకులం బోధా ఆద్యోనంతసకః పుమాన్ యద్బాహుదండగుప్తాయాం స్వపూర్యాం యదవోర్చితాః క్రీడంతి పరమానందం మహాపౌరుషిక ఇవ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహాపౌరుషిక ఇవ అంటే, మహాపౌరుషిక అంటే ఆ వైకుంఠ వాసులని మహాపౌరుషికలు అంటారు అనమాట, మహాపౌరుషికలు. సో ఇక్కడ ఎందుకు వాళ్ళ గురించి చెప్పారు అంటే, ఇలా భగవంతుడు ఇంకా బలరాముడు, కృష్ణుడు బలరాముడు ఎలాగైతే ఆ పాల సముద్రం మీద ఇద్దరు నివసిస్తూ ఉంటారో, అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క యదువంశం అనే పాల సముద్రంలో ఇక్కడ వాళ్ళు కూడా తన యొక్క ఎంతోమంది ద్వారకాలో ఎంతోమంది అనుయాయులతో భక్తులతో యదువంశీయులతో వాళ్ళందరి బాగోగులు చూసుకుంటూ వాళ్ళని సంరక్షిస్తూ భగవంతుడు స్వయంగా వాళ్ళందరినీ సంరక్షిస్తున్నారు. సో వీళ్ళందరూ ద్వారకావాసులు కానీ యదువంశీయులు కానీ ఆ మహాపౌరుషిక వైకుంఠవాసులుగా అదే ఆనందాన్ని అటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అని ఇక్కడ రాశారనమాట. అందుకనే ఆ వైకుంఠ వాసులతో ఈ యొక్క ద్వారకా వాసుల్ని పోలుస్తున్నారు అన్నమాట, పోల్చి చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకా విషయాలు చెప్తారనమాట. అంటే భగవంతుడు ఇంకా ఆయన ద్వారా ఆయన సంబంధీయులందరూ ఎంత అదృష్టవంతులు, ఎంత సౌభాగ్యవంతులు అనే విషయాన్ని ఇక్కడ మనకు చర్చిస్తున్నారు అనమాట. ఇంకా ఇంకో శ్లోకంలో కూడా ఇంకా బాగా విస్తృతంగా చెప్తారు దాన్ని. 37వ నంబర్ శ్లోకం. 37వ నంబర్ శ్లోకం అండి. యత్పాదశుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయోద్వ్యస్త సహస్రయోషితః నిర్జిత్య సంఖ్యే త్రిదశాంశదాశిషో హరంతి వజ్రాయుధవల్లభూచితాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడి యొక్క పాద పద్మాలకు సేవ చేసుకొని యత్పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ, ముఖ్యమైన కార్యాలు ఏంటి అంటే భగవంతుడి యొక్క రాణులు సత్యభామ ఇంకా ఇత్యాది అందరూ రాణులు భగవంతుడి పాద పద్మాలకు సేవ చేసుకొని వాళ్ళు ఎలాంటి వసతులు సుఖాలు అనుభవిస్తున్నారంటే ఆ స్వర్గంలో ఆ ఇంద్రుని యొక్క భార్య సచి అలా స్వర్గవాసులు అనుభవించే సుఖాల్ని వీళ్ళు భగవంతుడికి సేవ చేసుకొని ఇక్కడ రాణులు ద్వారకలో అవే వసతులని, స్వర్గంలో లభించే వసతులని సువిధులను పొందుతున్నారు. సో ఇక్కడ చెప్తున్నారంట, ఇలా సత్యాదయోధ్యస్త సహస్రయోషిత. సో ఇలా భగవంతుడు సత్యభామ కోసం దేవతలతో ఇంద్రుడితో కూడా ఆయన పోరాడి ఆయన్ను ఆయనను హరింపజేశారంట. ఆయనను ఓడించి ఆయన దగ్గర నుంచి మనం తెలుసు కదా పారిజాతాన్ని కూడా, పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చారు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే భగవంతుడు ఇక్కడ చెప్తారు, ఒకసారి నరకాసురుణ్ణి చంపడానికి సత్యభామను తీసుకొని వెళ్తారనమాట కృష్ణుడు. ఎందుకంటే ఆ నరకాసురుడు ఆ భూదేవి యొక్క పుత్రుడే, కానీ ఎంతో అసురుడుగా తయారవుతాడు అన్నమాట. సో ఆయన భూమికే భారంగా మారుతాడు. సో ఆ నరకాసురుణ్ణి వధించడానికి వెళ్తాడు కృష్ణుడు. అప్పుడు ఆయన సత్యభామను తీసుకుని వెళ్తాడు అనమాట. ఎందుకంటే సత్యభామ కూడా ఈ భూదేవి యొక్క అవతారం సమానం. సో ఆమె ఆ నరకాసుడికి మాత మదర్తో సమానం అనమాట. సో ఆ నరకాసురుడికి ఒక వరం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే తన తల్లి చచ్చిపోవాలి అంటుందో, అంటే చచ్చిపోవాలని కోరుకుంటుందో, అప్పుడే అతనికి మృత్యు సంభవం అనమాట. అందుకనే సో అప్పుడు అక్కడ చాలా యుద్ధం జరుగుతుంది, అందులో లీల జరుగుతుంది. ఆ లీలలో సత్యభామ కోరుకుంటుంది ఇలా ఇక నరకాసుడు చావాలని. తర్వాత కృష్ణుడు ఆ నరకాసుడిని చంపేస్తాడు. సో దాని తర్వాత అక్కడి నుంచి
స్వర్గలోకానికి వెళ్తారు సత్యభామ ఇంకా కృష్ణుడు ఇద్దరు. అప్పుడు ఆ నరకాసురుడు అదితి అంటే ఇంద్రుడి యొక్క తల్లి అయిన అదితి ఈ యొక్క ఇయర్ రింగ్స్ ఇంకా కొన్ని ఆభరణాలు ఏవో ఉంటాయి ఆయన దొంగిలిస్తాడు. అవి తీసుకొని మళ్ళీ వాళ్ళు అదితికి ఇచ్చేస్తారు అక్కడ వెళ్ళి. సో అక్కడ స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ సచీదేవి ఇంద్రుని యొక్క భార్య సత్యభామను ఎంతో బాగా పలకరించి ఆప్యాయతతో ఆహ్వానించి స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేస్తారు. అలాగే అక్కడ ఉన్న స్వర్గాల్లో ఉన్న అదితి ఇంద్రుని యొక్క తల్లితో కూడా పరిచయం చేయిస్తారు. అప్పుడు ఇంద్రుని తల్లి అయిన అదితి కూడా ఎంతో ఆనందంతో ఈ సత్యభామతో మాట్లాడి ఆమెకు ఒక వరాన్ని ఇస్తుందన్నమాట. నువ్వు ఎల్లప్పుడూ కృష్ణుడు ఉన్నంతకాలం ఈ పృథ్వీ మీద నువ్వు ఎప్పుడూ యవ్వన వయస్సులోనే ఉంటావు అని ఆమెకు ఆశీర్వాదం ఇస్తుంది అదితి సత్యభామకు. అలాగే ఆమె ఇంకా అక్కడ దేవతాలోకం అయిన స్వర్గంలో ఉండే ఎన్నో వసతులు ఇంకా సువిధల గురించి అక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తుంది అనమాట సత్యభామకి. అప్పుడు సత్యభామ పారిజాత వృక్షాన్ని చూసి అది కావాలని కోరుకుంటుంది. దాని తర్వాత అది నాకు ద్వారకలో కూడా అలాంటిది నాకు కావాలి పారిజాత పువ్వులు అంటే అప్పుడు ఆ పువ్వుల కోసం అంటే ఆ పారిజాత దానికోసం యుద్ధం జరుగుతుంది. అంటే ఇంద్రుడికి అంటే తీసుకొని వెళ్ళిపోతాడు కృష్ణుడు. సత్యభామ అడుగుతుంది కదా అని సరే అని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ స్వర్గంలోంచి. కానీ ఆ ఇంద్రుడు ఎంతో ఆసక్తి కదా ఆయనకి అంటే ఒక విధంగా. కానీ అక్కడ మనకి తాత్పర్యాల్లో వస్తాయి అసలు మనకి మొత్తం ఘటన అనేది 10వ స్కందంలో విస్తృతంగా వస్తుంది, అక్కడ మళ్ళీ చూస్తాము. కానీ ఇక్కడ ఇద్దరు లీలలు చేస్తారు. కృష్ణుడు కూడా మనం అనుకుంటా ఇదేంటి ఒక తన ఓ భార్య కోరికకి ఇంత కట్టుబడి ఏదో భార్య మీద ఇంత వ్యామోహం ఉన్న వ్యక్తిలాగా ఒక భర్తలాగా వ్యవహరిస్తున్నాడు ఏంటి సాధారణ భర్తలాగా అని అనుకుంటారు చాలామంది కృష్ణుడిని యొక్క వ్యవహారం చూసి. కానీ కృష్ణుడు కూడా ఎందుకంటే తన భక్తులు ఇప్పుడు సత్యభామ కూడా తన భక్తురాలు ఒక విధంగా. సో ఆమె తన భక్తితో ఎంతో సేవ చేసింది కృష్ణుడు కనుక కృష్ణుడు కూడా తన భక్తురాలతో అదే విధంగా ఎలా ఆమె కోరుకుంటుందో అదే విధంగా ఆమెతో ఆ యొక్క ప్రేమతో ఆప్యాయతను ఆయన వ్యక్తపరుస్తాడంట. ఈ విధంగా ఆమె కోసం ఆమెను సంతుష్టపరచడం కోసం ఆ పారిజాతాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఇంద్రుడు కూడా ఇంకా సచీదేవి అంటున్నాడు అరే అది తీసుకొని వెళ్ళిపోతున్నాడు స్వర్గంలో ఉండాల్సింది భూమి మీదకి అని. అప్పుడు ఇంద్రుడికి తెలిసినా సరే ఈమెకు తెలియచేద్దాము అసలు కృష్ణుడు ఎవరు అనే విషయాన్ని అన్నట్టుగా ఆయన కూడా కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. తర్వాత అందులో యుద్ధంలో ఓడిపోతాడు. దాని తర్వాత కృష్ణుడు పారిజాతాన్ని తీసుకొని వచ్చేస్తాడు. సో ఇక్కడ చెప్పారు ఎలాంటి మంచి వసతులు ఉండేవో కృష్ణుడి యొక్క రాణులకు ద్వారకలో అంటే ఇక్కడ వర్ణిస్తున్నారు ప్రభుపాదుల వారు. సత్యభామ ఒక రాజమహలు ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా ఉండేదంట. అంటే అక్కడ అన్నీ ఎంతో విలువైన వజ్రాలు రత్నాలు ఇలా వాటితో అలంకరించి ఈమె యొక్క రాజమహల్ ఉండేదంట సత్యభామది. అది ఎలాంటి రాజమహల్ యొక్క నిర్మాణం ఎలా ఉండేదంటే ఎంత ఎండాకాలంలో అయినా సరే కానీ లోపల మాత్రం అంటే రాజమహల్ లోపల సత్యభామ యొక్క రాజమహల్ లోపల ఎంతో చల్లగా ఉండేదంట. ఎల్లప్పుడూ ఏసీలో ఉన్నట్టే ఉండేదంట. కానీ అక్కడ ఏసీ లేకున్నా కానీ అలా ఏసీలో ఉన్నట్టే ఆ వాతావరణం చల్లగా ఉండేదంట ఎంతో ఎండాకాలంలో అయినా కానీ. సో ఆమె ఇంకా తన యొక్క రాజమహల్ని ఎంతో బాగా అలంకరణ చేసి పెట్టుకునేదంట. ఎన్నో రకాల ధ్వజాలు అంటే తన యొక్క భర్త ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఎన్నో రకాల ధ్వజాలు కూడా పెడుతుందంట. ఒకసారి ఆమె ద్రౌపదిని కలిసినప్పుడు తన భర్తతో వెళ్ళి అప్పుడు ద్రౌపదితో ఆమె ఎన్నో విషయాలు చర్చిస్తుంది. ఎందుకంటే ద్రౌపదికి 5 మంది భర్తలు, వాళ్ళని ఎలా సంతృప్తిపరుస్తుంది, ద్రౌపది ఎలా సంతోషంగా వాళ్ళందరినీ చూసుకుంటుందనే విషయాన్ని తెలుసుకొని ద్రౌపది నుంచి శిక్షణలు పొందుతుంది మన ఈ సత్యభామ. సో ద్రౌపది నుంచి శిక్షణలను పొంది దాని తర్వాత ఎంతో ప్రసన్నరాలయ్యి మళ్ళీ ఈ ద్వారక తిరిగి వస్తుందంట. సో ఈమె సత్రజిత్ రాజు యొక్క పుత్రి అన్నమాట. సో ఇలా మళ్ళీ కృష్ణుడు తర్వాత ఎప్పుడైతే భగవద్ధామానికి వెళ్ళిపోతాడో ఇప్పుడు తర్వాత చెప్పబోతున్నారు దాని గురించి ఎలాగో. సో అర్జునుడు అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కొద్దిగా చెప్పారు. సో సత్యభామ ఇంకా రుక్మిణి ఇంకా అందరు రాణులందరూ వచ్చి ఎంతో వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తారనమాట అర్జునుడికి. సో తర్వాత ఇక్కడ చెప్పారు ఆమె యొక్క
శేష జీవితంలో ఆమె ఆ అడవుల్లోకి వెళ్ళి ఎంతో తపస్సులు చేసిందంట సత్యభామ. సో ఇలా భగవంతుడి యొక్క రాణులు ఎన్నో రకాలైన వసతులని సువిధులను ఎవరైతే స్వర్గంలో ఉండే వాళ్ళు అనుభవిస్తారో అనుభవించే ఆ యొక్క సువిధలు దక్కాయంట రాణులకి. ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు కనుక అక్కడ. అలాగే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా యదువంశీయులందరూ కూడా ధ్వజ అంటే ఫ్లాగ్ అండి. ఇక్కడ అచ్చా ఇక్కడ పర్పట్లో చెప్పారు కదా, ఫ్లాగ్స్ జెండా. యద్బాహుదండాభ్యుదయానుజీవినో యదు ప్రవీరాహ్యకుతో భయాముహు అధిక్రమంత్యంగ్రివిరాహృతాంబలాత్ సభాం సుధర్మాం సురసుత్తమోచ్చితాం. సభాం సుధర్మాం సురసత్తమోచ్చితాం. సో ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మన యదువంశీయులు ఎంతో మహావీరులు వీళ్ళందరూ కూడా భగవంతుడు కృష్ణుడి ద్వారా రక్షించబడుతున్నారు. వాళ్ళకి కృష్ణుడి యొక్క రక్షణ స్వయంగా కలుగుతుంది కనుక వాళ్ళు ఎప్పుడు ఏమాత్రం భయపడేవాళ్ళు కాదంట. ఏ రకంగా కానీ వాళ్ళని ఎవ్వరూ భయభ్రాంతులకు గురి చేసే సంభావనే లేదంట. సో అలాంటి వారు సుధర్మ, వాళ్ళ యొక్క రాజ మహల్ లేకపోతే ఆ భవనంని సుధర్మ అంటారు. అక్కడే అన్ని రాజకార్యకలాపాలు అందరూ చర్చించుకుంటారు సమావేశమై రోజు. సో అక్కడ అందరూ వాళ్ళు ఎంతో యొక్క సుధర్మ యొక్క సభలో వాళ్ళు ఎంతో వివరిస్తూ ఉంటారు అని ఇక్కడ ఇచ్చారు గట్టిగా. అంటే ఇది ఎందుకంటే దాంట్లో కూర్చున్నారు. ఎందుకంటే సుధర్మ అనేది అసలు ద్వారకకు చెందింది కాదు, స్వర్గంలో దేవతలు చర్చించుకునే సభ అది సుధర్మ. అయితే వీరు అక్కడ నుంచి వాళ్ళు బలవంతంగా తీసుకొని వచ్చేసి ఓకే మనం కంటిన్యూ చేద్దామంట. సో సుధర్మ గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక సెకండ్ నేను కొంచెం డోర్ ఓపెన్ చేస్తాను. ఒకవేళ 1-2 minutes చూస్తాం. ఒకవేళ ఏమో మళ్ళీ రాకపోతే కరెంట్, అప్పుడు డోర్ ఓపెన్ చేద్దామన్నా. సో సుధర్మ అనే ఆ సభని కూడా వాళ్ళు కిందికి తెచ్చుకున్నారనమాట ద్వారకావాసులు. ఎందుకంటే వాళ్ళకి అలా ఏమాత్రం భయం లేదనమాట. అంటే ఎవరికి భయపడే అవసరం లేదు. అంటే ఆ విధంగా వాళ్ళు ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళు అనమాట అక్కడ. సో అందుకనే ఇక్కడ మనకు ప్రభుపాద గారు చెప్తున్నారన్నమాట ఈ విషయాల్ని. ఏమని అంటే, బద్ధజీవి ఎప్పుడు భయపడుతూ ఉంటుందంట, భయభ్రాంతులకు గురవుతూ ఉంటుంది అన్ని విషయాలకి జీవితంలో, ఈ యొక్క ప్రపంచంలో. కానీ ఎవరైతే ముక్త జీవులు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ భయపడరంట. ఎలా అంటే, ఉదాహరణ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చిన్న శిశువు. చిన్న పిల్లవాడు ఎప్పుడైనా సరే, చిన్న బాబు, అతను ఎప్పుడూ తన తండ్రి యొక్క రక్షణ సంరక్షణలో ఉంటాడు కనుక తన తండ్రి రక్షిస్తాడనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు ఎవరికి భయపడ్డు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ యదువంశీయులు ఆ కృష్ణుడి యొక్క సంరక్షణలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం భయం లేదంట దీని గురించి. సో ఈ విషయాన్ని అంటే మనం భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడి యొక్క సంబంధం మనం వ్యక్తపరచుకున్నాం, భగవంతుడితో మనం ఆ సంబంధాన్ని స్థాపించుకున్నాం అనుకోండి, అలా భగవంతుడి ద్వారా మనం సంరక్షణలో ఉంటే, భగవంతుడి మీద ఆధారపడి, అప్పుడు అది ఎలా అంటే దాని ద్వారా మనం భయభ్రాంతులకు గురవము. దీనికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారనమాట. అంటే ఈ ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి నిద్రించి ఉన్నాడంట. సో నిద్రించి ఉన్నప్పుడు ఆయన నిద్రలో పడుకొని ఉన్నప్పుడు తన నిద్రలో స్వప్నంలో ఒక పులిని చూసి చాలా భయపడిపోయాడు. స్వప్నంలో పులిని చూసి భయపడిపోయాడు అనమాట. సో ఇంకొక వ్యక్తి అతను మేలుకొనే ఉన్నాడు, అంటే పడుకోలేదు, మేలుకొనే ఉన్నాడు. ఆ మెలకువలోనే, ఆ అవస్థలోనే ఆయనకు కూడా అలాంటి ఒక పులి దాడి చేస్తున్నట్టు అలా ఒక థాట్ వచ్చింది. కానీ ఆయనకు తెలుసు, నేను మెలుకొని ఉన్నాను, ఇది నా మనసులో కానీ ఇలాంటి ఒక థాట్ వచ్చింది, స్వప్నం లాంటిది వచ్చింది కానీ ప్రొద్దున, కానీ ఇది అసలైన పులి లేదు ఎక్కడ అని అన్నప్పుడు భయానికి గురవడంట. కానీ ఎవరైతే నిద్రపోతున్నాడో ఆ వ్యక్తి
ఆ స్వప్నంలో ఉన్న పులిని చూసి ఎంతో భయపడి చెమటలు వచ్చేస్తాయి, నిద్రలోంచి కూడా మెలకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి కొంతమందికి. సో ఇలాంటి భేదం ఉందన్నమాట. అంటే ఎవరైతే మెలకువ ఉన్న వ్యక్తి అంటే కృష్ణుడిని అర్థం చేసుకున్న వ్యక్తి, కృష్ణుడితో తన సంబంధాన్ని స్థాపించుకున్న వ్యక్తి, భక్తుడు. సో ఆయనకి అలా భయం ఉండదన్నమాట. ఎందుకంటే తెలుసు అతనికి ఇవన్నీ ఏం జరిగినా ఇక్కడవన్నీ ఆయనకు తెలుసు. నేను ఆత్మ, నాకు మృత్యువు లేదు, కనుక నాకు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఈ మృత్యువు కూడా నేనేం చేయలేదు. ఎందుకంటే నేను ఆత్మ, నేను శాశ్వతం, నేను భగవంతుడి సేవ ఎల్లప్పుడూ చేసుకుంటూ ఉంటాను. ఈ శరీరంలో కాకపోతే ఇంకో శరీరంలో, లేకపోతే ఈ ప్రపంచంలో కాకపోతే ఇంకో ప్రపంచంలో అని ఆయన ఎప్పుడూ భయపడడు, భయభ్రాంతాలకి గురవ్వడు. అదే ఆ వ్యక్తికి ఎవరికైతే తెలియదో నేను ఆత్మ అని, నేను శరీరం అని ఆలోచించి ఎవరికైతే భగవంతుడి గురించి తెలియదో, ఆ తత్వం గురించి తెలియదు, ఆ సంబంధం స్థాపించుకోలేదో భగవంతుడితో, సో అతను భయభ్రాంతులకు గురైపోతాడు. అరే నాకేమైపోతుంది, ఏమైపోతుంది, ఏమైపోతుంది, నేనేమైపోతాను, నా యొక్క సంపద ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, ఇంకా అలా నా యొక్క జీవితంలో ఇంకా ఎన్నో విషయాల గురించి ఆయన భయభ్రాంతులకు బాగా గురవుతారంట. 39వ శ్లోకం. కచ్చిత్తే నామయం తాత భ్రష్టతేజా విభాసి మే అలబ్ధమానో వజ్ఞాతః కిం వా తాత చిరోషితః. నేను కొంచెం లైట్ వస్తుంది మనకి, తెరిచి వస్తాను. ఓకే, సో మనం 39వ శ్లోకం చర్చించుకుంటున్నాం కదా. సో అందుకని ఇక్కడ అడుగుతున్నాడు అన్నట్టు. ఇప్పటివరకు ఆ కృష్ణుడి గురించి విషయాలు చర్చించిన తర్వాత, ఆ విషయాలు అడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు ఈ మహారాజు యుధిష్ఠిరులు ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే, ఇప్పుడు అర్జునుడికి సంబంధించి చాలా ముఖ్యమైన క్వశ్చన్లు అండి. దీని ద్వారా మనకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి, ఎన్నో ధర్మ విషయాల గురించి. సో ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఇప్పుడు అర్జునుడు ఏం చెప్పట్లేదు అంటే మేబీ వాళ్ళందరూ బాగున్నారేమో, అంటే అర్జునుడి ద్వారా అర్జునుడితో ఏమైనా అనుచిత వ్యవహారం కానీ ఏదైనా దుర్ఘటన కానీ గడిచిందేమో అని ఇప్పుడు అర్జునుడిని సంబోధిస్తూ ఆయన బాగోగుల గురించి, అసలు నువ్వు ఎలా ఉన్నావు, నీకేమైనా జరిగిందా అనే విషయాన్ని ఇప్పుడు యుధిష్ఠిరుడు కొన్ని శ్లోకాల్లో అడుగుతాడు. 39 నుంచి 43 వరకు, అంటే 5 శ్లోకాల్లో చూద్దాం అంటే ఏమేమి అడుగుతాడు. ఇక్కడ మొత్తం 10 కారణాలు అడుగుతాడంట. నువ్వు అర్జున, నువ్వు ఇంత దుఃఖానికి లోనవ్వడానికి కారణం ఏమిటి అని 10 కారణాలు, 10 అంటే 5 శ్లోకాల్లో 10 విషయాల గురించి ప్రశ్నిస్తాడు. ఇది అని కారణం, ఇదా కారణం, ఇదే కారణం అంటే గెస్ చేస్తున్నాడు. ఇది కావచ్చు, దీనివల్ల అర్జునుడు ఇలా దుఃఖానికి లోనయ్యాడని అలా ఊహించుకొని ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు, ఇదే నా కారణం అని అర్జున. అలా 10 కారణాల గురించి అడుగుతాడంట అర్జున్ని. అంటే ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక క్షత్రియుడు ఈ 10 కారణాల వలన దుఃఖానికి గురవ్వగలడంట. సో అవేంటో మనం చూద్దామంట. కచ్చిత్తే నామయం తాత. ఈరోజు ఈ శ్లోకాన్ని చూసుకున్నాం కదా. ఇప్పుడు అడుగుతున్నాను అనమాట, ఓ అర్జున, నాకు చెప్పు, నీ యొక్క స్వస్థత, శరీరం స్వస్థంగా ఉంది కదా, నీకేమైనా రోగం ఏం లేదు కదా, అంటే నీకేం వ్యాధిగ్రస్తులు ఏం అవ్వలేదు కదా, ఎందుకంటే నీ యొక్క శరీరం యొక్క తేజస్సు అనేది తగ్గిపోయింది, ఆ తేజస్సు అనేది కనిపించట్లేదు. ఎందుకు ఇలా జరిగింది, నీ యొక్క దుఃఖానికి కారణం ఇదైతే కాదు కదా. అక్కడ మన ద్వారకావాసులు మన బంధువులే, కానీ మీరు చాలా రోజులు అక్కడ ఉన్నావు కదా, ఎందుకంటే 7 మాసాలు అయిపోయాయి కదా. 7 మాసాలు నువ్వు అక్కడ చుట్టాలింట్లో ఉన్నావు కదా, మరి వాళ్ళు నిన్నేమైనా నీ పట్ల సరిగ్గా వ్యవహరించలేదా, నిన్ను సరిగ్గా ఆదరించలేదా, నిన్ను అవమానించారా, నిన్ను అలా ఏమైనా ఏ విధమైన వాళ్ళ ద్వారా నీ పట్ల వ్యవహారంలో ఏమైనా తప్పిదం జరిగిందా, ఎందుకంటే నువ్వు చాలా రోజులు ఉన్నావు కదా. అంటే ఒకవేళ ఒకరు చాలా రోజులు మీరు చుట్టాలింట్లో ఉన్నారనుకోండి, ఒకరోజు వెళ్తే మీరు గెస్ట్, అవునా. సో చాలా రోజులు ఉంటే స్వాభావికంగా అలాంటి వ్యవహారం జరిగే, అలా వ్యవహరించే సమస్య రావచ్చు అని. అంటే ఏంటి ఇంకా ఇన్ని రోజులు ఉన్నావు, లేకపోతే ఎందుకు ఇలా ఇన్ని రోజులు ఉండడానికి ఏం కారణం అనే విధంగా ఎవరైనా సరిగ్గా వ్యవహరించకపోవచ్చు, రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు అని
అంటే మొదటి రోజు వచ్చినప్పుడు ఎలా మీతో ఎంతో అతిథి సత్కారాలు చేస్తారు, అతిథి అన్నగా ఎన్నో సత్కారాలు చేస్తారు, అలా మీకు చాలా రోజులు ఉంటే ఆ సత్కారాలు మీకు దక్కవు, అవునా? సో అలాంటిది ఏమైనా జరిగిందా నీతో పాటు అని అడుగుతున్నాడు. ఒకటి. ఇంకొకటి, కొన్ని మనకు కూడా వర్తిస్తాయి అర్థం చేసుకోవడానికి. ఇవన్నీ సహజంగా చూసే మన విషయాలు జీవితంలో. 40వ శ్లోకంలో ఇంకో 2 విషయాల గురించి అడుగుతున్నారు. కచ్చిన్నాభి హతో భావైః శబ్దాదిభిర్ అమంగళైః న దత్తం ఉక్తం అర్తిభ్య ఆశయాయత్ ప్రతిశ్రుతం. ఇంకేమడుగుతున్నారంటే, ఎవరైనా నిన్ను అనుచిత వాక్యాలతో నీతో ఏమైనా అన్నారా, నీ పైన అనుచిత వ్యాఖ్యలు ఏమైనా ప్రయోగించారా, నిన్ను బెదిరించారా ఎవరైనా ఎక్కడైనా? ఇదొకటి. ఇంకో ప్రశ్న ఏంటంటే, నా దత్తం, నువ్వు ఎవరైనా నేను దానం అడిగితే నువ్వు వాళ్ళకు దానం ఇవ్వలేకపోయావా, విఫలుడు అయిపోయావా దానం ఇచ్చే దాంట్లో? లేకపోతే ఎవరికైనా నువ్వు ఇచ్చిన నీ యొక్క ప్రామిస్ ఏమంటాం మనము ఇక్కడ, ప్రతిశ్రుతం. ఒకవేళ నువ్వు ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోయావా, నువ్వు ఇచ్చిన మాటను ఎవరికైనా నిలబెట్టుకోలేకపోయావా, ఇదే కావచ్చు కారణం. సో ఇవన్నీ కారణాలు అనమాట అడుగుతున్నారు. అంటే ఇవి కారణాల వల్ల ఒక క్షత్రియుడు కానీ మామూలుగా ఒక్కొక్కసారి కొన్ని మామూలు మనుషులకు కూడా వర్తిస్తాయి, మనం కూడా దుఃఖానికి గురవ్వచ్చు. అలా ఊహించుకొని ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు. వాగ్దానం కరెక్ట్ అండి, వాగ్దానం మంచి మాట. సో వాగ్దానం లేకపోతే ఇక్కడ మాట అంటాం కదా, మీరు చేసిన వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకోలేదా, ప్రమాణం కరెక్ట్, ప్రమాణం కూడా అంటారు, ప్రమాణాన్ని నువ్వు నిలబెట్టుకోలేదా అని. థ్యాంక్ యూ. సో ఇంకా చూద్దామా, 4 ప్రశ్నలు అయిపోయాయి, ఇంకా మిగతా 6 ప్రశ్నలు కూడా చూద్దామంట. కచ్చిత్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియం శరణోపసృతాం సత్వం నాత్యక్షీ శరణప్రద. ఇంకా నువ్వు క్షత్రియుడి కనుక ఎప్పుడు నువ్వు రక్షణ ఇస్తావు ఎవరికి? బ్రాహ్మణులకి. మనం ఇది ముందు కూడా చూసుకున్నాం, క్షత్రియులు రక్షణ ఇవ్వాలని వీళ్ళు 5గురికి. ఇక్కడ అదే మళ్ళీ వాళ్ళని చెప్పారనమాట. బ్రాహ్మణ బాలం, బ్రాహ్మణులకి, బాలం అంటే చిన్నపిల్లలు, గాం అంటే గోవులు అంటే మన ఆవులు, వృద్ధం అంటే వృద్ధులు, ఇంకా రోగిణం అంటే రోగి వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా వృద్ధులు, ఇంకా వేరెవరైనా. స్త్రీయం అంటే స్త్రీలు. సో వీళ్ళందరూ ఒకవేళ నిన్ను శరణాగతం అంటే నీ శరణానికి వచ్చినప్పుడు వాళ్ళకు నువ్వు రక్షణ కల్పించలేకపోయావా, వాళ్ళు నిన్ను ఎప్పుడైతే రక్షణ కోసం నీ దగ్గరికి వస్తే నువ్వు ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా రక్షణ కల్పించలేవా, అందుకనే నువ్వు దుఃఖంగా గురవుతున్నావా అర్జున అని ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు అనమాట. సో ఇదన్నమాట ఒక క్షత్రియుడు యొక్క కర్తవ్యం. ఇది ముఖ్యంగా క్షత్రియులకి, కొన్ని మనకు కూడా వర్తిస్తాయి, కానీ ఇది మాత్రం క్షత్రియులకి ముఖ్యంగా. వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఇలా ఈ 5గురు ఎవరినైనా వాళ్ళని క్షత్రియుల్ని కానీ రక్షణ కోసం కోరితే వాళ్ళు రక్షణ కలిగించలేకపోతే వాళ్ళు ఎంతో బాధపడతారంట, ఎంతో వాళ్ళ పట్ల వాళ్ళకే అసహ్యం వేస్తుందంట. అరే నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను నా యొక్క కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకోలేకపోయాను, బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించుకోలేకపోయాను క్షత్రియుడిని అని అలా ఎంతో దుఃఖానికి గురవుతారు. అలా అదేమైనా కారణం అని అర్జున అని అడుగుతున్నాడు. 42వ శ్లోకంలో మనము ఇప్పుడు 41 చూసాం కదా, ముఖ్యంగా రక్షణ గురించి. ఇప్పుడు 42వ శ్లోకంలో కూడా 3 విషయాల గురించి అడుగుతారు. కచ్చిత్వం నాగమో గమ్యాం వా సత్కృతాం స్త్రియం పరాజితో వాత భవాన్ నోత్తమేర్ నాశమైపతి. సో నువ్వు కనుక ఇలాంటి ఒక అసభ్యంగా వ్యవహరించే ఏ స్త్రీతోనైనా నీ సంపర్కంలో వచ్చారా, నువ్వు అలాంటి స్త్రీని నువ్వు సంపర్కించావు అలాంటి స్త్రీతో, లేకపోతే ఎవరైనా మంచి స్త్రీని, ఒక పతివ్రత స్త్రీని కానీ, ఒక మంచి గుణాలున్న స్త్రీని కానీ నువ్వు అవమానించావా, సరిగ్గా వాళ్ళతో వ్యవహరించలేదా? సో ఇది కారణమా ఇక్కడ అడిగారు. ఇంకా అడుగుతున్నారు, లేకపోతే ఇవి 2, ఇంకా 3వది అడుగుతున్నారు, లేకపోతే నువ్వు ఎవరి ద్వారానైనా, ఎవరైతే నీకన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళు, లేకపోతే నీతో సమానులైన వాళ్ళు నిన్ను ఓడించేశారా యుద్ధంలో
పరాస్తుని చేసేసారా, నిన్ను ఓడించేశారా, అందుకనే ఈ దుఃఖానికి గురవుతున్నావా అని అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ మనకి చెప్పారన్నమాట. సో అప్పుడు ఇక్కడ తాత్పర్యంలో కొన్ని వాక్యాలు చెప్తారు ప్రభుపాదులు, అవి చర్చించుకొని మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. సో మన వైదిక సంస్కృతి ప్రకారం అప్పుడంట మన ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు విచలవిడిగా తిరిగేవారు కాదు. ఒక స్త్రీ పురుషులు ఎలా వ్యవహరించుకునేవారు, ఎవరు స్త్రీ, ఏ పురుషుడు ఏ స్త్రీతో వివాహం చేసుకోవచ్చు, ఎవరితో పడితే వాళ్ళతో, ఏ స్త్రీ పడితే ఆ పురుషుడితో, ఏ పురుషుడు పడితే ఏ స్త్రీతో వివాహం కానీ సంబంధం కానీ వాళ్ళు పెంచుకునే వాళ్ళు కాదు, కానీ కల్పించుకునే వాళ్ళు కాదు. సో అలా ఇక్కడ మనకు చూసాము. కొన్ని మాత్రం కొంత అంటే ముఖ్యంగా పురుషుడైతే బ్రాహ్మణ స్త్రీతోనే వివాహం జరిగేది, సంబంధం కుదుర్చుకునేవాళ్ళు. అలాగే క్షత్రియుడు క్షత్రియ స్త్రీతో, వైశ్యుడు వైశ్య స్త్రీతో, ఇంకా శూద్రుడు శూద్ర స్త్రీతో. అలాగే ఇక్కడ ఇంకొన్ని కూడా మన శాస్త్రాల్లో చెప్పారనమాట. ఇవి కూడా సంభవం, అంటే ఇలా కూడా మీరు వివాహం అనేది కొన్ని సందర్భాల్లో అవసరమైతే చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే అందులో కూడా రెండు రకాలు ఉన్నాయంట పురుషుడు స్త్రీ యొక్క సంబంధంలో. ఒకటి ఉత్తమ, ఇంకోటి అధమ. ఉత్తమ అంటే ఒక పర్లేదు, ఇది మంచిదే, ఇది శాంక్షన్ అనమాట. అధమ అంటే అది సరైనది కాదు. ఒకవేళ అలా వివాహం చేసుకుంటే వాళ్ళ పెంపొందించే సంతానం మంచిది కాదు. అలాగే ఒకవేళ ఉత్తమ అంటే ఎక్కడైతే అది మంచి సంతానాన్ని ఉత్పన్నం చేయగలదు. సో ఎవరెవరు అంటే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ స్త్రీతో కాకుండా క్షత్రియ స్త్రీతో కూడా వివాహం చేసుకోవచ్చు అంట. కానీ క్షత్రియుడు మాత్రం ఒక బ్రాహ్మణ స్త్రీతో వివాహం చేసుకోకూడదు. అది మనం ముందు కూడా చూస్తాం కదా. బ్రాహ్మణ యొక్క పత్ని కానీ బ్రాహ్మణ స్త్రీలను వేరే వాళ్ళందరూ కూడా ఒక మాతలాగా చూస్తారన్నమాట, ముఖ్యంగా గురువు పత్ని కానీ బ్రాహ్మణ పత్నిని కానీ. సో అలా క్షత్రియుడు ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోలేడు, కానీ ఆయన కావాలంటే ఆయనకన్నా సో క్షత్రియ వైశ్య స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. అలా భీముడు అందుకే ఒకసారి హిడంబి, ఆమె రాక్షస జాతికి చెందిన స్త్రీ చెప్పాలంటే, సో ఆమె వచ్చినప్పుడు వివాహం చేసుకోవడానికి ఆయన అంత ఇష్టపడలేదు, కానీ వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు అక్కడ వాళ్ళ యొక్క తల్లి, ముందు చెప్పుకున్నాం కదా, వాళ్ళ తల్లి ఇంకా యుధిష్ఠిర మహారాజా అనుమతిస్తారు కనుక. సో అలాగే యయాతి కూడా శుక్రాచార్యుడు యొక్క కుమార్తె అయిన బ్రాహ్మణి, ఆమె కూడా బ్రాహ్మణి, అంటే బ్రాహ్మణి యొక్క పుత్రి కనుక ఆమెతో వివాహం చేసుకోవడానికి ఆయన కూడా నిరాకరించాడు. తర్వాత శుక్రాచార్యుడు చెప్పినందుకు ఇంకా తర్వాత ఆయన అధ్యక్షతలో ఆయన వివాహం చేసుకున్నాడు. సో అలాగే ఇంకా కొన్ని సందర్భాలు మీరు చూస్తారు, అంటే సరైన విధిగానే పెళ్లి చేసుకున్నారు. ఎవరంటే పెళ్ళి అంటే వాళ్ళ ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేశారు. ఇక్కడ ఇలాంటి సంతానం సంభవం చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇవన్నీ అండి చాలా విషయాలు ఇక్కడ చెప్పేవి, అంటే ఇప్పుడు చెప్పేవి వ్యాసదేవుడిది ఇంకా పరశురామునిది. ఇవి ద్వాపరయుగం వరకు ఏమంటామంటే వర్తిస్తాయి, ఈ కలియుగంలో వర్తించవు. ఎందుకంటే కలియుగంలో కలవు శూద్ర సంభవాత్, కలియుగంలో జన్మతో అందరు శూద్రులేనంట. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందంటే ఇది ఎలా సింపుల్ సైన్స్ అండి. ఒకవేళ ఒక స్త్రీ పురుషులు వాళ్ళ యొక్క ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తున్నాడు అనుకోండి, అంటే క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు, ఆయన భార్య కూడా క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తుంది అనుకోండి, సాధారణంగా ఏం జరుగుతుందంటే వాళ్ళకు పుట్టే సంతానం కూడా క్షత్రియ గుణాలతో సంపన్నమైన సంతానమే వాళ్ళకు లభిస్తుందన్నమాట. ఎందుకంటే అది ప్రకృతి నియమం. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో వేరే పుత్రులు సంతానం కూడా కలుగుతుంది, కానీ సాధారణంగా ఇలా జరుగుతుంది కనుక అలా మనకు చూడడానికి దక్కుతుంది. సో అప్పట్లో ఇంకా ఏంటంటే బ్రాహ్మణులు ఉండేవారు కనుక అప్పుడు ఇలాంటి కొన్ని నియమాలు ఉండేవి. అప్పుడు వాటికి అంటే కలియుగంలో ఇవన్నీ వర్తించవు, కానీ కొన్ని యుగాల్లో అంటే ముందు యుగాల్లో వర్తించేవి అనమాట. సో అందుకనే వ్యాసదేవుడు బ్రాహ్మణుడు, ఆయన ఈ క్షత్రియ రాణులైన వాళ్ళ గర్భం నుంచి పాండు ధృతరాష్ట్రుల్ని సంతానాన్ని ఉత్పన్నం చేశారు. అలాగే పరాశర ముని, ఆయన కూడా బ్రాహ్మణుడు, కానీ ఆయన ఈ యొక్క సత్యవతి, ఆమె
చెప్పాలంటే వాళ్ళ యొక్క ఆమె తండ్రి వచ్చేసి వాళ్ళు వచ్చేసి చేపలు పట్టుకునే వాళ్ళు అనమాట. సో ఆమె యొక్క అలాంటి కులానికి చెందిన స్త్రీ ఆమె ద్వారా వ్యాసదేవుణ్ణి ఆయన సంతానాన్ని ఉత్పన్నం చేశాడు. సో ఇలా కొన్ని మరి ఉదాహరణలు చూస్తాము. ఇలాంటి సందర్భాల్లో మంచి సంతానమే ఉత్పన్నమైంది. ఒకవేళ ఇలా కొన్ని విశేష సందర్భాల్లో. సో ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఇలాంటి వివాహాలు జరిగితే అవి శాస్త్రానుసారంగా కానీ ఎవరైనా గురువుల అధ్యక్షతలో కానీ జరగాలి ఇలాంటివి. ఒకవేళ ముఖ్యంగా ఇలాంటి అసాధారణమైన సంబంధాలు ఏమైనా జరిగితే కూడా దాని ద్వారా ఎందుకు అంటే ఒక వర్ణ సంకర సంతతి సమాజంలో ఉత్పన్నం అవ్వకూడదు అనే దానికి అన్నమాట. సో మనం చూస్తాం పరాశరు సత్యవతి ద్వారా సంతానం వ్యాసదేవుడు, ఆయన ఎంత మహాను, భగవంతుడు యొక్క అవతారం. అలాగే మిగతా వాళ్ళు కూడా చూసాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి అర్జునుడు ఇంకొకటి అడిగారు కదా ప్రశ్న, దానికి సంబంధించి ఎవరైనా నీకన్నా తక్కువ సమర్థత యోగ్యత కలిగిన వ్యక్తుల ద్వారా నువ్వు గనక, లేకపోతే నీతో సమానులైన వాళ్ళ ద్వారా గనక నువ్వు ఓడిపోయావా యుద్ధంలో, అందుకే నిరాశకు గురవుతున్నావా అనే విషయాన్ని అడుగుతారు. సో అర్జునుడు భీష్మదేవుడితో ఒక విధంగా చెప్పాలంటే, భీష్మదేవుడు ఒకసారి మనం చూసిన సందర్భాన్ని చర్చించుకున్నాము, అర్జునుడిని ఓడించేస్తారు ఒక విధంగా చెప్పాలంటే యుద్ధంలో ఒకసారి. సో అర్జునుడు దానికి దుఃఖితుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే భీష్మదేవుడు ఎంతో మహాశక్తివంతుడు, అర్జునుడి కన్నా ఎంతో గొప్పవాడు, యోద్ధ, ఎంతో పెద్ద యోద్ధ, ఎంతో అనుభవం కలిగిన ఎంతో మహాయోద్ధ. సో అలాంటి మహాయోద్ధ చేతిలో అర్జునుడు ఓడిపోయినా అది ఆయనకు అవమానకరం కాదు. దాని ద్వారా ఆయన నిరాశకు గురవ్వాల్సిన అవసరం లేదు. కానీ అర్జునుడు ఎప్పుడైతే కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడో మహాభారతంలో, అప్పుడు చాలా భీషణంగా యుద్ధం జరుగుతుందన్నమాట. అప్పుడు అన్నారు ఇక్కడ, అందుకనే ఒకవేళ కర్ణుడి ద్వారా ఓడిపోతే కనుక అర్జునుడికి మాత్రం నిరాశ తప్పకుండా గురవుతాడు. ఎందుకంటే కర్ణుడు అర్జునుడికి ఒక విధంగా చెప్పాలంటే సమానమైన యోద్ధుడు అనమాట. అదేవిధంగా ఆయన ఒక సేమ్ సమానత్వ యోద్ధుడు అనమాట. సో అందుకనే అక్కడ మాత్రం మనం చూసాము, కృష్ణుడు అర్జునుడిని ఎలాగైనా కర్ణుడిని చంపేపిస్తాడనమాట. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ముందు కూడా మనం చర్చించుకున్నాము. సో ఇప్పుడు ముందుకు వెళ్దామంట 43వ శ్లోకం. అపి స్విత్పర్యభుంక్తాస్త్వం సంభోజ్యాన్ వృద్ధ బాలకాన్ జుగుప్సితం కర్మ కించిత్ కృతవాన్నయత్ అక్షమం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మళ్ళీ అడుగుతున్నారు ఏంటంటే, నువ్వు ఒకవేళ వృద్ధులని ఇంకా బాలకులని వాళ్ళకి ముందు భోజనం పెట్టకుండా, లేకపోతే వాళ్ళను కూడా నీతో పాటు భోజనంలో కూర్చోపెట్టుకోకుండా నువ్వు ఒక్కడవే భోజనం తినేసావా, వాళ్ళకి ఏమీ మిగల్చలేదా, లేకపోతే వాళ్ళకి భోజనాన్ని ఇవ్వలేదా, ఈ విషయాన్ని అడిగారనమాట. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే దీని ద్వారా కూడా ఒక క్షత్రియుడు కానీ గృహస్థుడు కానీ దుఃఖానికి గురవచ్చు. అలాగే లేకపోతే ఇంకా లాస్ట్ అడిగేస్తున్నాడు, ఇంకా అన్నీ అడిగేసిన తర్వాత, లేకపోతే నువ్వు ఏదైనా చెయ్యకూడని పని, క్షమించరాని అపరాధం, ఏదైనా ఎంతో నీచమైన పని ఏదైనా చేసావా అని అడుగుతున్నాడు ఇంకా యుధిష్ఠిరుడు. ఎందుకంటే ఇవన్నిటికీ ఏం సమాధానం ఇవ్వట్లేదు అర్జునుడు. అసలు అర్జునుడు సమాధానం ఇచ్చే పరిస్థితిలోనే లేడు. ఆయన దుఃఖంలో ఎలా మునిగిపోయాడంటే ఆయన నోట్లోంచి ఇంకేం మాట రావట్లేదు అనమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనకి ప్రభుపాదుల ద్వారా అంటున్నారు అనమాట, ఇలా ఎవరైనా గృహస్థుడు కానీ ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు ముందు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకా పిల్లలకి ముందు భోజనాన్ని వాళ్ళు తిన్న తర్వాత అతను తినాలంట, అతను భోజనాన్ని గ్రహించాలి. అలాగే ఇంకొక ఆదర్శ గృహస్థుడు, ముందు కాలంలో ఇలా జరిగేది, ఆదర్శ గృహస్థుడు ఆయన భోజనం స్వీకరించే ముందు ఆయన ఇంటి బయటికి వెళ్ళి అడిగేవాడు అనమాట, ఎవరైనా ఉన్నారా ఇంకా ఆకలితో, ఎవరైనా ఆకలితో ఉంటే మా ఇంటికి రండి, మేము భోజనం ఇస్తాం, మీరు భోజనం చేసుకొని వెళ్ళండి అని. అసలు ఎవరు రాకపోతే అప్పుడు ఆయన భోజనం చేసుకుంటాడంట. లేకపోతే ఎవరైనా వస్తే అలా 3 సార్లు పిలవాలంట రోడ్డు మీదకి వెళ్ళి ఇంటి బయట. అది పద్ధతి.
కానీ ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళకి అంటే వృద్ధులకి ఇంకా పిల్లలకి ముందు భోజనాన్ని పెట్టాలంట, దాని తర్వాతే మనం గ్రహించాలి అని చెప్పారు ఇక్కడ గృహస్థులకి. సో ఇది అయిపోయాయండి. ఇంకా ఎన్ని అడగాలో 10 రకాల ప్రశ్నల్ని అర్జునుడిని అడిగాడు. అర్జునుడి గురించి ఎందుకు దుఃఖానికి లోనయ్యాడు, అర్జునుడి ద్వారా అర్జునుడికి ఏమైనా జరిగిందో అని. ఇప్పుడు దేనికి సమాధానం చెప్పక ఇంకా యుధిష్ఠిర మహారాజు మనసులో ఉన్న సందేహాన్ని ఇప్పుడు వ్యక్తపరుస్తాడు. ఇంకా నాకు తెలిసి ఇంకా వేరే ఏమీ నాకు తోచడం లేదు, ఇంకా ఇంత దుఃఖానికి అర్జునుడు లోనయ్యాడంటే మాట్లాడలేకపోతున్నాడు నాతో పాటు, నేను అడిగిన ప్రశ్నకు జవాబు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఇంత దుఃఖానికి కారణం ఒక్కటే, ఇంకొకటి వేరేది లేదు, అది ఇంక నేను అడగాల్సిందే, ఇంకా నేను వేరే నాకు ఉపాయం లేదనే విధంగా ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు అడుగుతాడు. అలాగే వ్యక్తపరుస్తూ అర్జునుడికి కచ్చిత్ ప్రేష్టాతమేనాథ హృదయేనాత్మబంధునా శూన్యోస్మి రహితో నిత్యం మన్యసేతేన్యత నురు. ఇంకా నాకేమనిపిస్తుందంటే నువ్వు మొత్తం నీ జీవితం అంతా శూన్యమైపోయిన విధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు, అంటే నీ జీవితంలో ఇంకేం లేదు అని అనిపిస్తుంది. అంటే నీకు నీ హృదయానికి ఎంతో ప్రియుడైన ఆ కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడా, దానికన్నా నాకు ఇంకా వేరే కారణం కనిపించడం లేదు, అదే నీ దుఃఖానికి కారణం అని ఇక్కడ ఇంకా యుధిష్ఠిర మహారాజు అర్జునుడిని అడిగేశాడు. దీంతో అధ్యాయం ముగిసిపోతుందండి. అధ్యాయం పేరు వచ్చేసి కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడు అనేసి. కానీ కృష్ణుడు ఎలా తన ధామానికి వెళ్ళాడు అనే విషయాన్ని మొత్తం ఎక్కడా చర్చించలేదు అసలు శ్లోకాల్లో. కానీ మొత్తం అధ్యాయం అంతా దాని గురించి దానికి సంబంధించిన విషయాలే. సో ఈ విషయం ఇప్పుడు ఈ ప్రశ్నలకి అంటే ముఖ్యంగా లాస్ట్ ప్రశ్న అసలైన ప్రశ్న మనం చూసాము ఇప్పుడు 44వ శ్లోకంలో. ఈ ప్రశ్నకి సమాధానం అర్జునుడు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు, అది వచ్చే శ్లోకంలో ఉంటుంది. అందుకే ఇప్పుడు మన పాండవులందరూ ఈ ప్రశ్న తర్వాత తెలుసుకున్న తర్వాత నారదుని అంటాడు కదా, ఇప్పుడు మీరు కూడా ఇంకా మీ యొక్క రాజ్యాన్ని త్యాగం చేసి మీరు కూడా ఇంకా వనానికి వెళ్ళడం దానికి సిద్ధంగా అండి అనేసి ఇప్పుడు అదే ఇప్పుడు చేస్తారు మన పాండవులు. ఆ విషయాలు మనం అర్జునుడు ఏం చెప్పాడు అసలు ఆ విషయం రేపు చర్చించుకుందామంట, రేపు ఎల్లుండి. సో ఇక్కడతో మన ఈరోజు చర్చా విషయం మనం ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సో శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.